అమరావతి కోసమే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ పెట్రోల్ డీజిల్ కొరతను సృష్టించింది అని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ సరఫరా చేసేలా ఆదేశించాలి అంటూ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు ఆయన. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను పెట్రోలియం శాఖ తప్పుపడుతూ దాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం లేకపోతే బాగుండేది అని జనం అనుకుంటున్నారు అన్నారు సజ్జల. ఢిల్లీలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈరోజు సెక్రటరీని కలిశారు, పెట్రోలియం కార్యదర్శి. అక్కడ ఇంకా షాకింగ్ ఇది తెలిసింది. మా దగ్గర నుంచి సప్లైస్ అయితే బాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయి. కానీ అక్కడ నుంచి ఒక వింత లెటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వచ్చింది. సివిల్ సప్లైస్ కమిషనర్ హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు, సిఆర్డీఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లెటర్. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆయన రాసిన రిప్లై ఇది. 25వ తేదీ చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ లెటర్ రాస్తాడు. అయ్యా అసలు ఎక్కడా లేని వింత ఇది ఆయిల్ కంపెనీకి సంబంధించి అక్కడ నుంచి స్పెసిఫిక్ గా ఇంత కావాలా క్వాంటిటీస్ అడగడానికి లేదు అని డిఫరెంట్ రీజన్స్. అది ఏ రకంగా సేఫ్టీ పరంగా కరెక్ట్ కాదు, అలాగే అలాంటి సిస్టమ్ లేదు. లేని సిస్టమ్ కొత్తగా అడుగుతున్నారు. బల్క్ యూజర్కి సంబంధించి ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ సిస్టమ్, అది కూడా ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఇలా మీ పౌర సరఫరాల కమిషనర్ రాసిన ఇది ఇచ్చేశారు. దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేసేయమని, విత్డ్రా చేసుకోమని లెటర్. డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా. అంటే అమరావతిలో వర్క్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా? అది నియర్ బై పెట్రోల్ పంప్స్కు చెప్పాలంట, పెట్రోల్ బంకులకు. ఇది షాకింగ్ విషయమా కాదా? అమరావతి సరఫరాల శాఖ నాది, పౌర సరఫరాల శాఖ అంటే పౌరులకు సంబంధించి సివిల్ సప్లైస్ అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసేవి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాల్సిన శాఖ ఇగో ఇట్లా పనిచేస్తుంది. ఇక్కడ ప్యానిక్ బయింగ్ ఏది రీజన్ లేదు, మీరు క్రియేట్ చేసిన ప్యానిక్. ఇది నిర్లక్ష్యమో అసమర్థతో చేతగాంతనమో దానికి మించిన దుర్మార్గమైన యాక్టివిటీ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ, అది క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఉందా, ప్రభుత్వానికి పట్టిన పీడన, ఇది అర్థమే కావట్లా. ఇది లేకపోతే బాగుండరా అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.